శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్, సట్లజ్ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో జీ ఆధ్వర్యంలో రిలీజ్ అయింది సార్. కానీ ఆ మూవీని ఎందుకు జీ వాళ్ళు ప్రస్తుతం తీసేశారు? ఏంటి ఈ వివాదం? అంటే 2 డేస్కే తీశారు. ఇది పంజాబ్కు సంబంధించినటువంటి ఒక పౌర హక్కుల కార్యకర్త జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఆయన జీవితానికి సంబంధించిన కథ ఇది. ఆ నేపథ్యంలో ఒక పౌర హక్కుల కార్యకర్త జీవితాన్ని సినిమా తీయటం అనే ఆలోచనే చాలా విప్లవాత్మకమైనటువంటిది. సమాజాన్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి కంటెంట్ ఉంటుంది దానిలో. ఎందుకంటే పౌర హక్కుల కార్యకర్త అంటే పౌర హక్కులు ఎక్కడెక్కడైతే భంగం వాటిల్లిందో వాటి గురించి మాట్లాడతాడు. ఆ మాట్లాడే కార్యకర్త ఆయన జీవితంలో ఫేస్ చేసినటువంటి సంఘటనలు అంటే అనేక ఎన్కౌంటర్లు చూశాడు ఆయన. ఫేక్ ఎన్కౌంటర్లు, బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో చంపేసి, అంటే హత్య చేసి ఎన్కౌంటర్ స్టోరీ అల్లటం. అంటే ఒక మనిషి దొరకగానే తీసుకెళ్ళి కాల్చి చంపేస్తారు. చంపిన తర్వాత అతను మా మీద దాడి చేయబోతే మేము ఆ దాడి నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవటానికి జరిపిన కాల్పుల్లో అతను చనిపోయాడు అని ఒక కథ రాస్తారు. ఈ కథని ప్రచారంలో పెడతారు. ఇది జనరల్గా ఎన్కౌంటర్ అనేది అర్థమైపోయింది జనాలకి. ఇప్పుడు చాలా సందర్భాల్లో జనాలు ఆయన్ని ఎన్కౌంటర్ చేసి చంపాలి అంటారు. ఎన్కౌంటర్ అంటే ఎదురు కాల్పులు అని అర్థం డిక్షనరీ పరంగా. కానీ జనాల వ్యవహారికంలో ఎన్కౌంటర్ అంటే హత్య అని స్థిరపడిపోయింది. కాబట్టి ఇన్ని అంటే 90 దశకంలో అక్కడ పంజాబ్లో జరిగినటువంటి అనేక ఎన్కౌంటర్లు, అదృశ్యాలు, అంటే ఒక మనిషిని అరెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత అతన్ని కోర్టుకు పెట్టరు. ఏమైపోయాడో తెలియదు, చంపేస్తారు. చంపేసి తగలబెట్టేస్తారు. ఆ బూడిది కూడా దొరకదు. తగలబెట్టేసి ఎవరైనా వెళ్ళి అడిగితే మాకేం తెలుసు అని బుకాయిస్తారు. ఇది మిస్సింగ్ మరణాలు అంటారు వీటిని. అలాంటి మిస్సింగ్ మరణాలు పంజాబ్లో అనేకం జరిగినాయి. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఖలిస్తాన్ మూమెంట్ జరిగింది అక్కడ. ఖలిస్తాన్ ఉద్యమం అంటే భారతదేశంలో మేము ట్రావెల్ అవ్వలేము కాబట్టి మాకు విడిగా దేశం ఇచ్చేయండి అని ఖలిస్తాన్ డిమాండ్తో వాళ్ళు ఉద్యమించారు. ఆ ఉద్యమించిన వాళ్ళని ఉక్కుపాదంతో కేంద్ర ప్రభుత్వం అణిచేసింది. ఆ అణిచేసిన సందర్భం అంటే పంజాబీ అనగానే ఉగ్రవాదం అనే వాతావరణం తీసుకొచ్చి, చాలామందికి గుర్తుండే ఉంటుంది, సంత్ భింద్రన్వాలేని చంపడం కోసం ఆపరేషన్ బ్లూ స్టార్ అనే పేరుతో ఇందిరాగాంధీ గారు సైన్యాన్ని పంపించి అక్కడ స్వర్ణ దేవాలయంలోకి బూట్లతో సహా సైనికులు ప్రవేశించి అక్కడ చాలామందిని చంపి, భింద్రన్వాలేతో పాటు మరికొంతమందిని చంపేసి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఇది జరిగినప్పుడు చాలామంది మనోభావాలు గాయపడ్డాయి అక్కడ. ఏమిటి దారుణం అనుకున్నారు. చాలామంది పంజాబీలు, పర్టికులర్గా సిక్కుల మనోభావాలు గాయపడ్డాయి. ఆ గాయపడినటువంటి సిక్కుల్లో ఇద్దరు, సత్వంత్ సింగ్, బియాన్ సింగ్, వాళ్ళిద్దరూ ఇందిరాగాంధీ గారికి అంగరక్షకులు. వాళ్ళు కేవలం ఆ ఆగ్రహంతోనే ఆవిడ్ని కాల్చి చంపేశారు. ఏది? ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ఆవిడ స్వర్ణ దేవాలయం మీద జరిపినటువంటి దాడులు. అది ఒక ఘటన. ఆ తర్వాత విపరీతమైన నిర్బంధం పెరిగింది. పంజాబీలని అనేక మందిని ఢిల్లీలో ఊచకోత కోశారు. చాలా ప్రాంతాల్లో పంజాబీ డాబాల మీద, పంజాబీ హోటళ్ల మీద దాడులు చేశారు. కాంగ్రెస్ వాళ్ళే దాడులు చేశారు. చాలామంది కాంగ్రెస్ నాయకులు ఈ ఊచకోత కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రత్యక్షంగా. ఈ మొత్తం చరిత్ర అంటే ఖలిస్తాన్ ఉద్యమం ఆ నేపథ్యంలో ప్రభుత్వం చేసినటువంటి అనేక హత్యల్ని ప్రస్తావిస్తూ ఒక పౌర హక్కుల కార్యకర్త అతని జీవితాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకుని, అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన రాసిన పద్ధతిలో, ఆయన ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళి రాసిన నివేదికల ఆధారంగా ఒక స్క్రిప్ట్ రాసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి, దానికి ఒక రకంగా ముందు పెట్టిన టైటిల్ అయితే సట్లజ్ కాదు,
వాళ్ళు పంజాబ్ 95 ఇలాంటి టైటిల్స్తో సినిమాగా రిలీజ్ చేద్దామని తయారు చేసి తీసుకెళ్ళి సెన్సార్ వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే సెన్సార్ వాళ్ళు దానిలో దాదాపు లెక్కకు మించినటువంటి అంటే 27 నుంచి అంతకు మించిన కట్స్ విధించారు. విధించిన తర్వాత ఇంకేం మిగులుతుంది సినిమాలో? సో ఇది కుదరదు అన్నారు వీళ్ళు. కుదరదు కాదు, ఇవన్నీ తీసేసి సినిమా రిలీజ్ చేసుకోండి అన్నారు వాళ్ళు. దాంతో బయటకు వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే ఓటీటీకి సెన్సార్ లేదు కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేద్దామని రిలీజ్ చేశారు. అంటే ఎక్కడ ఏ కట్టు లేకుండా ఒరిజినల్ వెర్షన్ ఏదైతే సెన్సార్ వాళ్ళకి ఇచ్చారో అదే వెర్షన్ని ఓటీటీలో రిలీజ్ చేశారు. చేయగానే అది చూసి స్పందన మొదలైంది జనాల్లో. ఇన్ని దుర్మార్గాలు జరిగాయా ఆ టైంలో అని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఈ మాట్లాడుకోవటం మొదలు పెట్టగానే ప్రభుత్వానికి దీని తాలూకా తాకిడి తగిలి ఇమ్మీడియట్గా ఈ సినిమా భారతదేశ ప్రతిష్టని అంతర్జాతీయ సమాజంలో భంగపరిచేలా ఉంది. అంటే భారతదేశంలో ఈ స్థాయి మానవ హక్కుల హననం జరిగిందా అని ప్రపంచం మాట్లాడుకుంటుంది. అయ్యో, భారతదేశంలో పంజాబ్ అనే రాష్ట్రంలో కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి వాళ్ళని అదృశ్యం చేసి చంపేసి తగలబెట్టేసి మాకు తెలియదు అని బుకాయించటం అనేది ఉందా అని ప్రపంచం అనుకుంటుంది. అందుకని ఇది భారత ప్రతిష్టకి భంగకరం కాబట్టి ఈ సినిమా ఆపేయండి అన్నారు. ఆపేయమంటే ఆపేశారు వీళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా. ఇప్పుడు అది చలామణిలో లేదు కానీ చాలామంది దాన్ని డౌన్లోడ్ చేసేసారు. ఆ డౌన్లోడ్ చేసిన కంటెంట్ సర్క్యులేట్ అవుతోంది కాబట్టి జనం చూస్తున్నారు, దీన్ని జనం చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు కూడా చూశాడు. చూసి చాలా ఇంటెన్సిటీతో తీశారు సినిమా, భయం వేసే పద్ధతిలో, వ్యవస్థ పట్ల ప్రజలకి భయం కలిగించేలా ఉంది సినిమా అని చెప్పాడు ఆయన. నిజానికి రామ్ గోపాల్ వర్మ గారు చాలా దయ్యాల సినిమాలు తీశాడు. దయ్యాల సినిమాలు తీసినప్పుడు హారర్ బేస్డ్గా నడుస్తాయి ఆ సినిమాలు. అంటే ఆ సినిమాలు కలిగించనంత హారర్, తాను హారర్ సినిమాల అభిమాని. ఎగ్జార్సిస్టు ఇలాంటి సినిమాలు అనేకం చూసుంటాడు ఆయన చిన్నప్పుడు. డ్రాకులా లాంటి సినిమాలు, వాటి ప్రేరణతో ఈ సినిమాలు తీశాడు ఆయన. మర్రి చెట్టు ఇలాంటి టైటిల్స్తో సినిమాలు తీశాడు ఆయన జనాల్ని భయపెట్టడం కోసం. దయ్యం అనే పేరుతో కూడా ఒక సినిమా తీశాడు. అటువంటి రామ్ గోపాల్ వర్మని భయపెట్టింది ఈ సినిమా. అంటే స్ట్రెయిట్ దయ్యంలా మారితే అది జనాల్ని ఎలా చావగొడుతుంది అనేది వాళ్ళు తీసుకున్న లైన్. సట్లజ్ సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్. అది నిజానికి ఆయన ఒక స్టార్ హీరోనే కానీ ఈ సినిమా చెయ్యాలి అనుకుని చేశాడు, ఈ కథ చెయ్యాలి అని. అంటే పంజాబ్ చరిత్రలో చీకటి కోణాలు, పంజాబ్లో ప్రజలని రాజ్యం వేధించిన పద్ధతి, దీన్ని ఎక్కడో చోట చెప్పాలనుకున్నారు వాళ్ళు, సినిమా తీశారు. ఆ తీసిన సినిమాని జనంలోకి వెళ్లకుండా సెన్సార్ వాళ్ళు, ప్రభుత్వము తీవ్ర స్థాయిలో అడ్డుకోవటం. అంటే భారతదేశంలో ఎవడు ఇక్కడ జరిగిన సంఘటనలు తీయటం కూడా కష్టమైపోయే పరిస్థితి. అంటే హైదరాబాద్ నగరంలో కూడా అలాంటి సంఘటన ఒకటి జరిగింది గతంలో. 90 దశకం కాదు, ఇంకా ముందే 80స్లో జరిగింది, రామారావు గారు సీఎంగా ఉన్న రోజుల్లో. ఇక్కడ ఒక సినిమా థియేటర్లో అందరూ సినిమా చూస్తున్నారు. ఉమర్ ముక్తార్ అనే సినిమా రన్ అవుతోంది. నాంపల్లిలో థియేటర్ అది. సినిమా రన్ అవుతోంది. సడన్గా పోలీసులు వచ్చారు. ఈ థియేటర్లో 2 పీపుల్స్ వార్ కార్యకర్తలు సినిమా చూస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, మేము వాళ్ళని తీసుకెళ్తాం, మిగిలిన వాళ్ళు ప్రశాంతంగా సినిమా చూసుకోండి అని చెప్పారు. చెప్పి ఐలయ్య, రాజమల్లు అని 2 పట్టుకున్నారు. జనం అందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళని బయటకు తీసుకెళ్ళిపోయారు. మేము అరెస్ట్ చేస్తున్నాం వీళ్ళని అని చెప్పారు. మళ్ళీ సినిమా రన్ అయింది. సినిమా చూస్తున్నారు జనాలు. వీళ్ళిద్దరిని పట్టుకెళ్ళిపోయారు. అది చాలామంది బయటకు వచ్చి మాట్లాడుకున్నారు, సినిమా మధ్యలో 2 తీసుకెళ్ళిపోయారు అని. మీరు అరెస్ట్ చేసిన వాళ్ళని కోర్టుకు పెట్టలేదు, ఏమయ్యారు అని పౌర హక్కుల సంఘం వాళ్ళు వెళ్ళి అడిగితే, మేము అరెస్ట్ చేయలేదండి, మాకు తెలియదు అని చెప్పారు పోలీసులు. వాళ్ళిద్దరిని చంపేసి తగలబెట్టేశారు. ఈ రోజు వరకు వాళ్ళ గురించి పోలీసులు మాకు తెలీదు అనే మాట చెప్తున్నారు. ఇవే పంజాబ్లో కూడా జరిగినాయి. ఇవి రిపీటెడ్గా జరిగినాయి. ఇక్కడ కూడా రిపీటెడ్గా జరిగినాయి. అంటే అనేక మందిని అలా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చంపేసి మాకు తెలియదు అని బుకాయించటం. ఇది పోలీసులు ఒక
కళగా అభ్యసించారు. అనేక గృహాలు దగ్ధం చేశారు. అంటే ఆ ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచటం కోసం వాళ్ళు వాడిన నిర్బంధ ప్రయోగాలలో అనేక మంది చచ్చిపోయారు, అనేక దారుణాలు జరిగాయి. వీటిని ఆ సినిమా ద్వారా చర్చించాడు ఆయన. అది జనాలకు తెలియకూడదు అనుకున్న ప్రభుత్వం దీన్ని హోల్డ్ చేసింది సినిమాని. ఓకే. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ భారతదేశంలో ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. వాళ్ళు చెప్పే దుర్మార్గాలు వినిపించటం కోసం మీడియా ఉంది. స్టేట్ చెప్పే దుర్మార్గాలను వినిపించటం కోసం మీడియా ఉంది తప్ప జనం వాళ్ళ కథలు వాళ్ళు చెప్పుకుంటారంటే ఊరుకోవట్లేదు. భారతదేశ పరువు అని చెప్పి ఏదో లింక్ చేసి చంపేస్తున్నారు. సో ఇప్పుడు మరొకసారి ఎన్కౌంటర్ జరిగింది. ఈ సినిమా పేరుతో పంజాబీ మనోభావాల మీద దాడి జరిగింది. నిజానికి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అవును. కానీ ఎవరు సినిమాగా తీసే ప్రయత్నం కూడా సీరియస్గా చేయలేదు ఎవరు. ఒక మిస్సింగ్ మరణం మీద ఈ ఐలయ్య రాజమల్లు తర్వాత విజయవాడ లాంటి చోట్ల కూడా జరిగింది. అది ఒక లాడ్జ్లో ఉన్న ఒక యువకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చంపేసి, సూర్యదేవరం మల్లికార్జున్ ప్రసాద్ అతన్ని చంపేసి మాకు తెలియదు అని ఇప్పటికీ బుకాయిస్తున్నారు. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో తెలుగులో అంకురం అని ఒక సినిమా తీశాడు ఉమామహేశ్వరరావు గారు. ఆ సినిమాలో ఒక అలా మిస్ అయిపోయినటువంటి ఒక నక్సలైట్ ఏమైపోయాడో తెలియదు. అతని పాపని ట్రైన్లో వదిలేసి వెళ్ళిపోతాడు. అతను పోలీసులు వస్తున్నారని అతను ఏదో కిందకు దిగుతాడు, పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతను ఏమైపోయాడో తెలియదు. ఈ పాప ఏమో ఒక అమ్మాయి దగ్గర ఉండిపోతుంది. ఈ పాపను ఏం చేయాలో అమ్మాయికి అర్థం కాదు. ఆ తండ్రి కోసం వెతుకుతుంటే అతను ఎక్కడున్నాడో అర్థం కాదు. ఓంపురి గారు చేశారు ఆ క్యారెక్టర్. అలా నడిచిన కథ అది. అది ఈ సంఘటనల నుంచి ఇన్స్పైర్ అయింది. మొత్తానికి సెన్సార్ వాళ్ళు ఆ సినిమాని వదిలారు, రిలీజ్ అయింది. అది ఓటీటీ యూట్యూబ్లో ఉంది ఇప్పుడు. కానీ ఈ సట్లజ్ అనే దానిలో మాత్రం వాళ్ళు ఒక సంఘటన కాదు, అనేక సంఘటనల్ని ఆ టైంలో టోటల్గా పంజాబ్ సమాజం మీద స్టేట్ చేసినటువంటి అన్ని దాడుల్ని ప్రస్తావించారు. అందుకని కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీతో నడిచింది ఈ సినిమా. దాంతో దాన్ని ప్రస్తుతానికి బ్యాను, అది ఇండియాలో రిలీజ్ కాదు, ఓటీటీలో కూడా రిలీజ్ అవ్వనివ్వరు. ఆ విషయం అర్థమైపోయింది. ప్రస్తుతం డౌన్లోడెడ్ వెర్షన్ మాత్రం సర్క్యులేట్ అవుతోంది. దొరికితే చూస్తే భారతదేశంలో మానవ హక్కుల పరిస్థితి ఏమిటి, మానవ హక్కుల అణచివేతలో భారత ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొడవే. ఇప్పుడున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అయినప్పటికీ ప్రభుత్వ పరువు ప్రతిష్టలు పోతే ఇబ్బంది వాళ్ళకి. అందుకని హోల్డ్ చేశారు. దీన్ని బట్టి చాలా విషయాలు అర్థమవుతాయి సినిమా చూస్తే. ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. ఒకసారి చూస్తే భారత సమాజం ఏమిటి, దీనిలో వెలుగు నీడలు ఏమిటి అనేది అర్థమవుతుంది.